अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयं। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వాందారులు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నం అనేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి స్తోత్రంలో 28 శ్లోకాలను సేవించి 29వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. క్రిందటి శ్లోకంలో త్వదంగ్రిం ఉద్దేశ్య కదాపి కేనచిత్ యథా తదా వాపి సుకృత్కృతోంజలి తదైవ ముష్ణాతి అశుభాని అశేషతః శుభాని పుష్ణాతి న జాతు హీయతే. పరమాత్మ యొక్క పాదార విందాలను ఉద్దేశించి కదాపి ఎప్పుడైనా సరే కేనచిత్ ఏ అధికారం లేనటువంటి వాడైనప్పటికీ కూడా యథాతథా వాపి ఎలా ఉన్నవాడు అలాగా సకృత్కృతోంజలి ఒక్క అంజలి సమర్పిస్తే మనని పరమాత్మ రక్షిస్తాడు, తప్పక రక్షిస్తాడు, శరణాగతి చేస్తాడు. అంజలి అనేటటువంటి దాంతో కూడినటువంటి శరణాగతి చేస్తే పెరుమాళ్ళు తప్పగా రక్షిస్తారు. రక్షించడం అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ అని అంటారు. కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి అనిష్టములన్నిటినీ కూడా పరమాత్మ తొలగితదైవ ఉష్ణాతి అశుభాని అశేషత అశుభాని ఉష్ణాతి. మనలో ఉన్నటువంటి ఆ పాపాలన్నిటినీ దుఃఖాలన్నిటినీ కూడా ఉష్ణాతి అపహరించి వేస్తాడు ఆ స్వామి. అంతేకాకుండా ఇష్టప్రాప్తి శుభాని పుష్ణాతి అనేకమైనటువంటి మంగళములన్నిటినీ కూడా కలగచేస్తారు. నజాతు హీయతే. ఇది ఎప్పుడూ కూడా ఈ అంజలి ఘటిస్తే పరమాత్మ కరిగిపోకుండా ఉండటం అనేటటువంటిది జరగదు. శరణాగతి తప్పక ఫలించి తీరుతుంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. రామానుజుల వారి యొక్క చరిత్రలో మనం ఒకసారి సేవిస్తే ఈ అంజలి శరణాగతి వైభవం ఎంతో చక్కగా తెలియచేయబడింది. శ్రీరంగంలో క్రిమికంఠుడు అనేటటువంటి రాజు వల్ల రామానుజుల వారికి అపకారం ఏర్పడుతోంది అని తెలిసిన వెంటనే రామానుజుల వారు శ్రీరంగాన్ని విడిచిపెట్టి మేల్నాడు అంటే తిరునారాయణపురంకి వెళ్దాము అని అటువైపు ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో మధ్యలో ఒక అడవిలో వారు ఒక రోజు రాత్రి నివసించవలసి వచ్చింది. అక్కడ ఆ అడవిలో ఉన్నటువంటి ఆటవీకులందరూ కూడా రామానుజుల వారికి చక్కగా ఆతిథ్యం సమర్పించారు అని చెప్తారు. అలా సమర్పించినటువంటి సందర్భంలో రామానుజుల వారు అక్కడ ఉన్నటువంటి ఒక వేటగాడిని అడవిలో ఉన్నటువంటి ఆటవీకుడిని ఏమయ్యా ఏమిటి ఇక్కడ విశేషాలు ఇవాళ అని అడిగారట. దానికి ఆ ఆటవీకుడు స్వామి ఇవాళ నేను అడవిలోకి వేటాడడానికి వెళ్ళాను. అక్కడ ఒక చిన్న జింకపిల్ల ఈరోజు నాకు దొరికింది. ఆ జింకపిల్ల దొరికిందనేటటువంటి సంతోషంతో దాన్ని తీసుకొని నేను ఇంటికి బయలుదేరాను. ఇంతలో ఆ జింకపిల్ల యొక్క తల్లి వచ్చి నా ముందు తన 2 పాదాలను చాచి అంజలి ఘటించి శరణాగతి చేసింది. తన బిడ్డను విడిచిపెట్టమన్నట్టుగా నా ముందు ఒక ముద్రను ఒక సంకేతాన్ని చూపించింది. దాంతో నా మనసు కరిగిపోయి నేను పట్టుకున్నటువంటి ఆ జింకపిల్లను విడిచిపెట్టేశాను అని చెప్పాడట ఆటవీకుడు. వెంటనే రామానుజుల వారు ఆహా శరణాగతి చేయడం అనేటటువంటిది ఎంతటి సహజ లక్షణము. ఆ జింకకి శరణాగతి చెయ్యాలని ఆ ఆటవీకుడికి ఆ వేటగాడికి శరణాగతి చెయ్యాలి అని ఎవరు చెప్పారు? శరణాగతి చేస్తే ఇతను విడిచిపెట్టేయాలి, ఆ జింక పిల్లను విడిచిపెట్టేయాలని ఇతనికి ఎవరు జ్ఞాన ప్రబోధ చేశారు? ఈ జగత్తులో మనందరికీ కూడా శరణాగతి చెయ్యాలి. మనం ఏదైనా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఈ సంసారం అనేటటువంటి గొప్ప దుఃఖాన్ని నుండి విడుదల కావాలి
రావాలి అంటే శరణాగతి చేయాలని ఎవరో ప్రబోధించక్కర్లేదు. అది మనందరికీ కూడా సహజమైనటువంటి స్థితి. పరమాత్మ ముందు శరణాగతి చేయడం అనేటటువంటిది ఆ జింక పిల్ల యొక్క తల్లి ఎలా అయితే వచ్చి ఆ ఆటవీకుడు ముందు తన పాదాలు ముందుకు చాచి తన పిల్లను విడిచిపెట్టమని ఎలా అయితే కోరిందో, అలా మనం అందరం కూడా పరమాత్మ ముందు సహజ స్వరూపమే మనకి శరణాగతి చేయడము అనేటటువంటి విశేషాన్ని రామానుజుల వారు ఆ సందర్భంలో చెప్తారు. అంటే ఈ జీవుడికి సహజంగా ఉండేటటువంటి స్థితి, సహజంగా కలిగేటటువంటి ఒక స్థితి ఏమిటి అంటే పరమాత్మ ముందు అంజలి ఘటిస్తూ శరణాగతి చేయడం. మనం నిన్న చెప్పుకున్నట్టుగా శరణాగతి చేస్తే ఎంత కోపంగా ఎంత నిరాకరించాలనుకునేటటువంటి వారు కూడా కరిగిపోయి ప్రసన్నతను చూపిస్తారు అనేటటువంటి విషయము ఇతిహాసాలలో అనేక చోట్ల చెప్పబడి ఉంది. రామచంద్రుడు సముద్రుడి గురించి శరణాగతి చేసి 3 రోజులు ప్రాయోపవేశం చేస్తూ ఆ సముద్రుడు ఎంతటికీ కూడా కటాక్షించకపోయేసరికి లక్ష్మణుణ్ణి తన ధనుర్బాణాలు తెమ్మని చెప్పి ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరునంతటినీ కూడా ఇంకింపచేస్తాను అని తన బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడిపోగా సముద్రుడు వెంటనే వచ్చి స్వామి నన్ను రక్షించు అని శరణాగతి చేస్తే, అంజలి వెంటనే ఆ సముద్రుడు చేసినటువంటి అంజలికి కరిగిపోయి, ఓ సముద్ర రాజా, నీ మీద ప్రయోగించడానికి కాదయ్యా నేను ఈ బాణాన్ని తీసింది, నీకు విరోధులు ఎవరైనా ఉంటే చెప్పు, వారి మీద నేను ఈ బాణాన్ని ప్రయోగిస్తాను అని ఆ సముద్రుడి మీద వాత్సల్యాన్ని కటాక్షించాడు కురిపించాడు రామచంద్రుడు. అలా అంజలి ఘటిస్తే కరగనటువంటి మనసు ఎవ్వరికీ ఉండదు. ఎంత కఠినమైనటువంటి నిరంకుశ స్వతంత్రుడైనప్పటికీ కూడా ఆ సర్వేశ్వరుడు మనం చేసేటటువంటి అంజలితోటి కరిగిపోతాడు అనేటటువంటి విషయాన్ని క్రిందటి శ్లోకంలో చెప్తున్నారు. దేవుండి నిన్న మన గోష్ఠిలో కూడా అడిగారు, ఎలా అంజలి సమర్పించాలి పెరుమాళ్ళకి? హృదయం దగ్గర అంజలి సమర్పించాలా, లేకపోతే శిరస్సు మీద చేతులు ఉంచి అంజలి సమర్పించాలా అంటే దానికి సమాధానం కూడా యామునాచార్యుల వారే చెప్పారు. యథా తథా వాపి, మీరు హృదయం దగ్గర ఉంచుకొని అంజలి సమర్పించినా పరమాత్మ కటాక్షిస్తాడు, శిరస్సు మీద చేతులు జోడించి అంజలి సమర్పించినా కూడా పరమాత్మ కటాక్షిస్తాడు, దాంట్లో సందేహమే లేదు. యథా, ఎలా ఉన్నవారు అలా ఎవరికి చేతనైనటువంటి విధంగా అంజలి ఎలా సమర్పించినా కూడా పరమాత్మని కరిగించేసి వెంటనే మనకి పరమాత్మను పొందింపచేస్తుంది అనేటటువంటి విషయం చెప్పారు. నిన్న చెప్పుకున్నట్టుగా అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదని, పరమాత్మని ప్రసన్నత చేసేది. అంటే పరమాత్మ మన మీద కోపంగా ఉన్నా కూడా ఆయనని ప్రసన్న మనస్కుడిగా చేసేటటువంటి ముద్ర, గొప్పదైనటువంటి ముద్ర ఏదైనా ఉంది అంటే అంజలి పరమాముద్ర, ఉన్నటువంటి ముద్రలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి ముద్ర. అది చేస్తే కలిగేటువంటి ఫలం ఏమిటండి అంటే క్షిప్రం ప్రసాదని, వెంటనే పెరుమాళ్ళ అనుగ్రహాన్ని ప్రసన్నతను మన మీద కటాక్షింపచేస్తుంది అనేటటువంటి విషయాన్ని నిన్నటి శ్లోకంలో చెప్పారు. ఇక ఇవాళ శ్లోకంలో అంజలి చేయటం కూడా కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పనండి. అంతకన్నా సులభమైనటువంటి విషయం ఏమిటి అంటే మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించడం, మనస్సులో భగవంతుణ్ణి స్మరించడం. భగవంతుడు మనకి మనస్సు, వాక్కు, కాయము అనేటటువంటి 3 ఉపకరణములు ప్రసాదించాడు. ఈ 3లో దేంతో మీరు శరణాగతి చేసినా కూడా అది తప్పక ఫలిస్తుంది. కొంతమంది శరీరం అవయవములు లేనటువంటి వారు కాయకంగా చేయలేరు కాబట్టి వాక్కుతో చేసినా శరణాగతి ఫలిస్తుంది. వాక్కు లేనటువంటి వారు మనసులో శరణాగతి చేస్తున్నానని భావించినా ఆ శరణాగతి ఫలిస్తుంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. మనసులో భగవంతుడే నాకు రక్షకుడు, ఆయనే నన్ను రక్షించి తీరాలి అనేటటువంటి విశ్వాసంతో ఒక సంకల్పం, ఒక భావన మనం చేసినా కూడా అది కూడా సిద్ధిస్తుంది. పరమాత్మ దాన్ని పుచ్చుకొనే మనల్ని కటాక్షిస్తాడు అనేటటువంటి విశేషమైనటువంటి విషయాన్ని ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు. ఉదీర్ణ ఇత్యాది ఆయాసాత్మకమాన అంజలితాన్ వేణుమో సిందిప్పే అమయం ఎంగిరపడియే మానస మాత్రమే అమయ్యాదో విరోధి నివృత్తి పూర్వకమాన పరమసుఖత్తై
పరమసుఖత్తై తరుగైక్కు ఎన్గిరార్. తర్వాత శ్లోకంలో ఆయాసాత్మకమాన అంజలితాన్ వేణుము. అమ్మో, అంజలి చేయాలంటే అంత కష్టపడాలండి. 2 చేతులు జోడించాలి, తలను వంచాలి, పరమాత్మ ముందు పాదార విందాల ముందు తలను వంచి పరమాత్మకి అంజలి కట్టించాలి. ఇది ఆయాసాత్మకమైన అంజలితాన్ వేణుము. ఇంత ఆయాసపడుతూ శ్రమరూపమైనటువంటి అంజలి చేయాలా పరమాత్మ కటాక్షం పొందడానికి అంటే అవసరం లేదు. ఏమిటంటే అంజలి చేయడం అంత కష్టమైనటువంటి పనా అంటే ఇక్కడ ఆళ్వంద పెరియవాచాన్ పిళ్ళై మన వైపు నుంచి చూడట్లేదు. మనకి అంజలి కట్టించడం అంటే 2 చేతులు జోడించి తలను వంచి పరమాత్మని ధ్యానించడం, అది ఆయన శ్రమతో కూడినటువంటి పనే కాదు. కానీ పరమాత్మ వైపు నుంచి చూస్తే కనుక ఆ అంజలి కట్టించడం, జీవుడు అంజలి కట్టిస్తే అప్పప్ప ఎంత శ్రమ పడిపోతున్నాడు ఈ జీవుడు, అయ్యో ఇంత శ్రమ పెట్టేస్తున్నానా ఈ జీవుణ్ణి, ఈ చేతనుణ్ణి అని పెరుమాళ్ళు దుఃఖిస్తారట. పెరుమాళ్ళ వైపు నుంచి చూస్తే ఇది ఎంతో శ్రమతో కూడినటువంటి పని అని చెప్తున్నా. అందుకని ఆయాసాత్మకమైన అంజలి తాన్ వేణుము. పరమాత్మ వైపు నుంచి చూస్తే ఇంత శ్రమరూపమైనటువంటి అంజలి కావాలా? పరమాత్మని కటాక్షం పొందడానికి ఎంత శ్రమ పడాలా జీవుడు? అవసరం లేదు. సిందిప్పే అమయం. మనసులో చింతన చేస్తే చాలు, మనసులో పరమాత్మ గురించి చింతిస్తే చాలు, ఒక్క భావన వస్తే చాలు, ఎంగిరపడియే అలా మనసులో పరమాత్మ వైభవాన్ని తలచి ఆయనే నాకు రక్షకుడు అని శరణాగతి చేసినా చాలు. మానస మాత్రమే మనసుతో తలిచినటువంటి క్షణంలో మరుక్షణమే అమయాదో అదే సరిపోతుంది కదా. విరోధి నివృత్తి పూర్వకమాన పరమసుఖత్తై తరుగైక్కు. విరోధములు, మనకుండేటటువంటి విరోధములన్నిటినీ కూడా తొలగించి పరమ సుఖాన్ని కలుగ చేయడానికి మనసులో భగవంతుణ్ణి తలుస్తూ ఆయనకి శరణాగతి చేస్తే సరిపోతుంది కదా. అంత సుఖరంగా పరమాత్మని పొందొచ్చు కదా అనేటటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నారు. ఇక్కడ విరోధి నివృత్తి పూర్వకము అంటే లోకంలో మనం కావలసినటువంటి పనులకో, మనం ఆర్జించవలసినటువంటి ధనంకో, మనం ఆర్జించవలసినటువంటి కీర్తికో, మనకు కావలసినటువంటి ఆరోగ్యానికో ఉన్నటువంటి విరోధములు కాదండి. కైంకర్యం చేయడానికి సుఖము అంటే లౌకికంగా మనం ఈ సంసారంలో అనుభవించేటటువంటి సుఖాలన్నింటినీ కూడా సుఖము అంటారు. సుఖములన్నింటిలో కూడా ఉత్కృష్టమైనటువంటిది, గొప్పదైనటువంటి సుఖం ఏమిటి అంటే పరమపదం చేరి పరమాత్మ దగ్గరికి చేరి ఆయనతో పాటు పరమానందాన్ని అనుభవించడం, అక్కడ నిత్య కైంకర్యం చేసుకోవడం పరమసుఖము. ఆ పరమసుఖం అనేటటువంటి దాన్ని పొందడానికి అవరోధములుగా ఉన్నటువంటి విరోధములన్నిటినీ కూడా, సంసారం అనేటటువంటి విరోధాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పరమసుఖాన్ని ప్రసాదించడం కోసం చేతులతో అంటే కాయకంగా చేయవలసినటువంటి పని లేదు. సిందిప్పే అమయం. మనసులో చింతిస్తే చాలు కదా అని చెప్తున్నారు. ఇద్దాల్ బద్ధాంజలి పుటం దీనం ఎంగిర మానస ప్రవృత్తియే సొల్లుగిరదు. ఈ శ్లోకం ద్వారా బద్ధాంజలి పుటం దీనం, దీనుడై చేతులు జోడించి దీనుడై తన దైన్యాన్నంతటినీ కూడా మనసులో దైన్యాన్ని కలిగినటువంటి వాడే స్వామి, నేను ఏ సాధనం ఏది ఆచరించలేనటువంటి వాడిని, శక్తి లేనటువంటి వాడిని, జ్ఞానం లేనటువంటి వాడిని, కేవలం నీ కృపతోనే కటాక్షింపబడేటటువంటి వాడిని. కాబట్టి నాకు నువ్వే రక్షకుడు, వీటి మీద నాకు నువ్వే రక్షకుడు, నువ్వు కాదన్నా అవునన్నా నీ పాదార విందాలనే నేను గట్టిగా పట్టుకుంటాను అని మనసులో దైన్యాన్ని పొంది ఆ మనసులో ఆ భావన కలిగి పరమాత్మకి మనసులో తలుచుకుంటూ పరమాత్మకి శరణాగతి చేయడం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో. నా ధర్మనిష్టోస్మి ఎంగిరైదు వాచిక ప్రపత్తియాయ్. క్రిందటి శ్లోకంలో నా ధర్మనిష్టోస్మి నచాత్మవేది అనేటటువంటి శ్లోకం ద్వారా వాచికపరమైనటువంటి ప్రపత్తి చేశారు. అంటే నోటితోటి చెప్తూ నేను ధర్మాచరణ ఆచరించినటువంటి, ధర్మమునందు నిష్ట కలిగినటువంటి వాడిని కాదు, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడిని కాదు, భక్తి యోగాన్ని ఆచరించినటువంటి వాడిని కాదు. కాబట్టి అకించిన నాకు ఇంకా నిన్ను పొందడానికి ఎటువంటి అర్హత లేనటువంటి వాడిని, ఎటువంటి సాధనములు లేనటువంటి వాడిని, అనన్యగతికి నువ్వు రక్షించకపోతే ఇంకెవరో రక్షకులు లేనటువంటి వాడిని, అలాంటి వాడిని పాదమూలం శరణం ప్రపత్తి
ప్రపద్య శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అని ఆ శ్లోకంలో చెప్తూ భగవంతుడికి తన ఆకించన్యత్వాన్ని అనన్యగతిత్వాన్ని పెరుమాళ్లకు తెలియజేస్తూ వాచికపరమైనటువంటి ప్రపత్తి చేశారు ఆ శ్లోకంలో. త్వదంగ్రిముద్దిశ్య ఇంగిరవిదు కాయక ప్రపత్య త్వదంగ్రిముద్దిశ్య అనేటటువంటి క్రిందటి శ్లోకంలో అంజలి ఘటిస్తూ చెప్పారు. కాబట్టి అది కాయకపరమైనటువంటి ప్రపత్తి. ఇది మానస ప్రపత్తియే మాం. ఇందులో మానసికంగా మనం చేయవలసినటువంటి ప్రపత్తి. 3 కరణములు ఉపకరణములు ఉన్నాయి కాబట్టి ఆ 3 కూడా పరమాత్మ కైంకర్యానికి వినియోగించాలి. కాబట్టి అసలు ఈ విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అని ఈ దేహము పరమాత్మ ఇచ్చిందే పరమాత్మ కైంకర్యానికి వినియోగించడం కోసం. కాబట్టి నోటితోనూ శరణాగతి చేయాలి, కాయకంగా శరణాగతి చేయాలి, మానసికంగా కూడా శరణాగతి చేయాలి. అది సార్థకత పొందడానికి. అలానే ఒక యోజన, మీరు నోటితో చేయలేకపోతే అంజలి అయినా ఘటించండి, అది చేయలేకపోతే మనసుతో తలచినా చాలు పరమాత్మ కటాక్షం లభిస్తుంది. అందులో ఏదో ఒక్కదానితో చేసినా కూడా పరమాత్మ కటాక్షం లభింపజేస్తుంది ఆ ప్రపత్తి శరణాగతి అని చెప్తున్నారు. అథవా పదంగ్రిం ఉదీర్ణ ఎన్గిర శ్లోకద్వయత్తాలే ప్రపత్తి ఫలమాన పరభక్తి అయి చొల్లుగిరదు ఎన్నువాం. ఈ క్రిందటి శ్లోకం ద్వారా ఈ శ్లోకం ద్వారా ప్రపత్తికి ఫలం ఏమిటి, ఒక అనన్య ప్రయోజనం ఆశించేటటువంటి వాడు పరమాత్మనే పొందాలి అనుకునేటటువంటి వారికి ప్రయోజనం ఏమిటి అంటే ఆయన మీద భక్తి కలగడం, ఆయన మీద ప్రేమ కలగడమే కావాల్సినటువంటి పరమ ప్రయోజనం. అందుకని క్రిందటి శ్లోకం ద్వారా ఈ శ్లోకం ద్వారా ఏం తెలియజేస్తున్నారు? ప్రపత్తి చేస్తే భాగవతోత్తములు ప్రపత్తి ఎందుకు చేస్తారు అంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రీతి పెరగడం కోసం. శుభాని పుష్ణాతి జాతు హీయతే అని క్రిందటి శ్లోకంలో శుభాని పుష్ణాతి అని చెప్పారు. కాబట్టి ఆ శుభాని అనేటటువంటి దాన్ని వ్యాఖ్యానిస్తూ పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అక్కడితో ఆగిపోకుండా పరమపదం చేరి అక్కడ నిత్య కైంకర్యాన్ని కూడా ప్రసాదింపచేస్తుంది. అది వృద్ధి చెందేటట్టుగా మనల్ని కటాక్షిస్తుంది అని వ్యాఖ్యానించారు. కాబట్టి శుభాని పుష్ణాతి అని చెప్పడం ద్వారా ఆ క్రిందటి శ్లోకంలో ఇక్కడ క్షణేన నిర్వాప్య పరాంచ నిర్వృతిం అని ఈ శ్లోకంలో చెప్పడం ద్వారా, ఈ శ్లోకంలో అలా అనడం ద్వారా ఇక్కడ కూడా ఈ 2 శ్లోకాల ద్వారా ప్రపత్తికి ఫలమైనటువంటి పరభక్తి ఆ ప్రపత్తి ప్రసాదింపచేస్తుంది. పరమాత్మ ద్వారా పరభక్తిని ప్రసాదింపచేస్తుంది. అది ఫలం. ప్రపత్తి చేయడం వల్ల మనకి కలిగేటటువంటి ఫలం ఏమిటండి అంటే పరమాత్మ పట్ల ప్రీతి, పరమాత్మ పట్ల భక్తి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. రాధిక గారు ఉంటే అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఉదీర్ణ సంసార దవాసు సుక్షణిం క్షణేన నిర్వాప్య పరాం చ నిర్వృతిం ప్రయచ్చతి త్వచ్చరణ అరుణాంబుజ ద్వయానురాగ అమృత సింధు సీకరః. అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఉదీర్ణ సంసార దవాసు సుక్షణిం క్షణేన నిర్వాప్య పరాం చ నివృతిం ప్రయచ్చతి చరణారుణాంబుజ ద్వయానురాగామృత సింధు సీకరః. స్వామి, త్వచ్చరణ అరుణ అంబుజ ద్వయ అనురాగ అమృత సింధు సీకరః. నీ యొక్క పాదార విందాలు, చరణములు అరుణ ఎర్రని పద్మముల వంటి ఆ చరణార విందాలలో
అనురాగ అమృత సింధు సీకరము. ఆ రెండు పాదపద్మాలను చూస్తుంటేనే అత్యంత భోగ్యమైనటువంటి ఆ పాదపద్మాలను, అలాంటి పాదపద్మాల పట్ల అనురాగము కలిగి ఉండి, ఆ అనురాగము కూడా భోగ్యమైనటువంటి అమృతం వంటి ఆ సింధు, ఆ భక్తి అనేటటువంటిది, నీ చరణార విందాల పట్ల ఉండేటటువంటి భక్తి అనేటటువంటి ఆ అమృత సింధువులో ఒక్క చిన్న బిందువులో కూడా ఒక చిన్న కణువుతోటి మాకు ఏం కలుగుతుంది, ప్రయచ్చతి ఏం లాభం కలుగుతుంది అంటే, దీర్ణ సంసార దవాసు సుక్షణి క్షణేన నిర్వాప్య పరాంచ నివృత్తి. భగవంతుని యొక్క పాదార విందాలలో మనకి అనురాగం ఉండి, ఆ అనురాగమే అమృత సింధువులా ప్రవహిస్తూ ఉంటే, అలా ప్రవహించేటటువంటి ఆ భక్తి అనేటటువంటి అమృత సింధువులో ఒక్క కణువు చాలండి మనకి ఈ సంసారం అనేటటువంటి దావాగ్నిని పూర్తిగా చల్లార్చి పరమపదమైనటువంటి పరమానందమైనటువంటి ఆనందాన్ని ప్రసాదింపచేయడం కోసము అంటున్నారు. నీ యొక్క చరణములనేటటువంటివి ఎర్రనైనటువంటి అంబుజముల వంటి ఆ చరణారవిందాల పట్ల అనురాగముతో కూడినటువంటి అమృత సింధువు, అమృతం వంటి సముద్రం వంటి భక్తి అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో, అందులో సీకరహ ఒక్క అణువు తోటి ప్రయచ్చతి మేము పొందేటటువంటి లాభం, ఆ సీకరము మాకు కలిగించేటటువంటి లాభం ఏమిటి అంటే, ఉదీర్ణ బాగా ప్రజ్వలించేటటువంటి సంసార దవాసు సుక్షణి, సంసారం అనేటటువంటి దావాగ్నిని పూర్తిగా క్షణేన నిర్వాప్య, మరుక్షణం దాన్ని పూర్తిగా ఆర్పివేసి పరాంచ నివృత్తి, గొప్పదైనటువంటి ఆ ఆనందాన్ని కూడా మాకు ప్రసాదిస్తోంది. పరమాత్మ పట్ల భక్తి కలిగి ఉంటే ఆ భక్తి ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా, అదేదో కఠినంగా ఉన్నటువంటి భక్తి కష్టంతో కూడినటువంటి భక్తి కాదండి, ఏదో రసం లేనటువంటి భక్తి కాదండి. ఆ భక్తి ఎలా ఉంటుంది, ఆ చరణారవిందాల పట్ల ఉండేటటువంటి భక్తి ఎలా ఉంటుంది అంటే, అనురాగ అమృత సింధువు. ఒక్కసారి భగవంతుని యొక్క పాదార విందాలలో ఆ రుచి మనకి తెలిస్తే, ఆ ప్రేమ పొంగి మన మనసులో ఆ ప్రేమ పొంగి అది ఒక పెద్ద అనురాగంతో కూడినటువంటి అమృత సింధువుగా మారుతుంది. అంత గొప్ప భక్తిలో ఒక చిన్న కణువుశాలు మన దుఃఖాలన్నిటినీ కూడా తొలగించడానికి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారంటే, పరమాత్మ పట్ల ఏమాత్రం కొంచెం భక్తి ఉన్నా, భక్తి అంటే ఇందులో మానసికమైనటువంటి శరణాగతి చెప్పారు కాబట్టి, భక్తి అంటే ఎడతెరిపి లేకుండా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండటం భక్తి. అలా ఎవరైతే ఆ మనసులో భగవంతుణ్ణి పెరుమాళ్ల గురించి స్మరిస్తూ ఉంటారో, ఆ మానసికమైనటువంటి స్మరణ చాలు ఈ సంసారం అనేటటువంటి దావాగ్నిని చల్లార్చి ఆ శాశ్వతమైనటువంటి పరమానందాన్ని కటాక్షించడం కోసము అనేటటువంటి విషయం చెప్తారు. మళ్ళీ భక్తి అంటే అదేదో పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు అని చెప్తారు కదా. మొదట భగవంతుడి గురించి బాగా తెలుసుకొని ఆయన నిత్యము ధ్యానిస్తూ ఉండటము మొదటి స్టెప్ అని, తర్వాత ప్రత్యక్ష సమానాకారంగా ఆయనలో ఉన్నటువంటి ఆయన రూపాన్ని, ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నిటినీ కూడా ఆయనను ఎదురుగుండా చూస్తున్నామా అన్నట్టుగా మనసులో ఆయన రూపాన్ని తలుచుకుంటూ ఉండటం పరజ్ఞానమని, ఆ తర్వాత పరమభక్తి అంటే ఆయన విశ్లేష భీరుత్వం, ఆయన నుండి ఎక్కడ విశ్లేషణ కలుగుతుందో అని నిత్యము భయపడుతూ, విశ్లేషణ కలగకపోయినా విశ్లేషం ఏర్పడితే నేను ధరించి ఉండలేను అనేటటువంటి భావనతోటి నిత్యము అలా ఆ భావనతో ఉండటము పరమభక్తి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అవన్నీ అక్కర్లేదండి, మీకు ఎంత భక్తి ఉన్నా కూడా ఆ భక్తిలో కొంచెం ఒక చిన్న అణువు చాలు ఈ సంసారం అనేటటువంటి దావాగ్నిని చల్లార్చడానికి, పరమానందాన్ని కటాక్షించడానికి. అంటే మన మనసులో భగవంతుడి పట్ల ఒక లేసమైన ప్రీతి ఉంటే చాలు, ఆ చిన్న ప్రీతితో కూడినటువంటి స్మరణ ఉంటే చాలు, ఈ గొప్ప సంసారాన్ని దాటి ఆ పరమానందాన్ని అతి తేలిగ్గా అతి సులభంగా మనం పొందవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉదీర్ణ సంసార దవాసు సుక్షణి கிளறந்து எரிகிற சம்சாரமாகிற காட்டுத்தீயை
కీలరందు అంటే విజృంభించి ఎరిగిరా జ్వలించేటటువంటి సంసారమాగిర సంసారం అనేటటువంటి కాటు తీయే అంటే అగ్ని, కాటు తీయే అంటే దావాగ్ని, అరణ్యంలో ఉండేటటువంటి అగ్ని. అది ఎలా మొలుస్తుంది అంటే ఒక చెట్టు రాపిడి ఏర్పడితే, అడవిలో బాగా ఎండినటువంటి చెట్లు రాపిడి ఏర్పడితే ఆ కారు చిచ్చు అనేటటువంటిది అడవిలో మొదలై ఆ అడవినంతటిని కూడా పూర్తిగా నలుదిక్కులా ఆ అగ్ని వ్యాపించి ఆ అడవినంతటిని కూడా దహించి వేస్తూ ఉంటుంది. మన సంసారం కూడా అలాంటిదే. ఎప్పుడు మొదలైందో మనకి తెలియదు. ఎప్పుడైతే కర్మలు అనేటటువంటి కర్మబంధము అనేటటువంటిది మనకి అంటే అనాదిగా ఈ జీవుడు ఉన్నాడు, అనాదిగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నాడు. ఆ కర్మబంధం ఎప్పుడైతే ఏర్పడిందో, పుణ్యము పాపము అనేటటువంటివి ఎప్పుడైతే మనకి అంటుకోవడం మొదలుపెట్టాం, మనకి కలగడం, మనం పుణ్యాన్ని పాపాన్ని ఆర్జించడం ఎప్పుడైతే మొదలుపెట్టామో అప్పుడు ఈ దావాగ్ని అనేటటువంటిది మొదలైందండి. అంటే అనాదిగా ఈ దావాగ్ని అనేటటువంటిది వస్తుంది. మనని కూడా అన్ని వైపుల నుండి ఆ దావాగ్ని చుట్టుముట్టి ఎక్కడా ఈ ఆత్మ సుఖంగా ఉండనివ్వకుండా నలువైపుల నుండి ఆ దావాగ్ని దహించి వేస్తూ ఉంటే ఆ వేడి భరించలేక ఈ ఆత్మ కొట్టుమిట్టాడుతూ అలాగే ఈ ఆత్మ భరిస్తూ వస్తుంది అంటున్నారు. సంసారத்தை కాట్టు తీయాగ చొల్లుగిరదు దాహ్యమాన காட்டில் அக்னியை அவிக்கவண்ணாதா போலே அவித்யாதிகளுக்கு இலக்காமித்தனையே ஒழிய పరిహరిక్కవన్నాదు ఎంగయ్యాగా. ఎందుకు దావాగ్నితో పోలుస్తున్నారు? ఇక్కడ సంసారాన్ని దావాగ్నితోటి ఎందుకు పోల్చి చెప్తున్నారు అంటే, దహింపబడేటటువంటి అరణ్యంలో ఉన్నటువంటి దావాగ్నిని ఆర్పడానికి ఎలా అయితే సాధ్యం కాదో అలా అవిద్యలే లక్షణం. అంటే అవిద్య ఉంటే అజ్ఞానం ఉంటుంది, అజ్ఞానం ఉంటే పాపపు కర్మలు చేస్తూ ఉంటాం, పుణ్యము పాపము అనేటటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. అజ్ఞానంతో పాపపు కర్మలే ఎక్కువ చేస్తూ ఉంటాం. ఆ కర్మలు ఎప్పుడైతే చేస్తున్నామో కర్మబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటాం. ఆ కర్మబంధాలతోటి ఇంకా జన్మలన్నిటినీ కూడా మనం ఆర్జించుకుంటూ పూర్తిగా కర్మానుభవం చేయడం కోసం ఇంకా ఆర్జించుకుంటూ ఉంటాం. అలాగే ఈ సంసారంలో ఏది కాలుస్తూ ఉంటుంది అంటే అవిద్యే లక్ష్యంగా ఉండి, అవిద్య వల్ల ఈ సంసారం అనేటటువంటి ఆ అగ్ని బాగా పెరుగుతూ ఆర్పడానికి సాధ్యం, మన చేతితో దాన్ని ఆర్పడానికి సాధ్యం కానకుండా ఉంటుంది. కాబట్టి అంటే సంసారం అనేటటువంటిది మన ప్రయత్నంతో దాటాలని ప్రయత్నిస్తే, దాని నుండి బయటికి రావాలని ప్రయత్నిస్తే మనం రాలేము. కాబట్టి ఎలా అయితే ఆ అడవిలో రేగినటువంటి ఆ చిచ్చును ఆర్పడం ఎలా అయితే మానవులకి సాధ్యం కాదు, అలా ఈ సంసారం నుండి మన ప్రయత్నంతో బయటికి రావడం అనేటటువంటిది సాధ్యం కాదు. కాబట్టి సంసారాన్ని దావాగ్నితోటి పోలుస్తున్నారు. మన ప్రయత్నంతో మన అవిద్య పూర్తిగా నశింపచేసుకుందామా, మన ప్రయత్నంతో అవిద్యను పూర్తిగా నశింపచేసుకొని జ్ఞానాన్ని పొంది చక్కటి భక్తిని పొంది తద్వారా భగవంతుణ్ణి పొంది ఈ సంసారం నుండి బయటపడదామా అంటే మానవునికి అది సాధ్యం, మానవ ప్రయత్నంతో అది సాధ్యం కాదు. కాబట్టి సంసారాన్ని దావాగ్నితోటి పోలుస్తున్నారు. ఆ దావాగ్నిలో ఎలా అయితే ఆ ఉన్నటువంటి జీవులన్నీ కూడా నిత్యము తాపాన్ని అనుభవిస్తూ మలమలా మాడిపోతూ ఎలా అయితే ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాయో, ఈ ఆత్మ కూడా ఈ శరీరంతో వచ్చేటటువంటి ఆ తాపాలన్నిటినీ కూడా భరిస్తూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆది తాపత్రయములు అని చెప్తారు. ఆది దైవిక, ఆది భౌతిక అనేటటువంటి మూడు తాపములను కూడా నిత్యము ఈ ఆత్మ అనుభవిస్తూ తద్వారా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి సంసారాన్ని దావాగ్నితో పోలుస్తున్నారు. ఆత్మ అదాహ్యనెంగిరదు లౌకికాగ్నిక్కిరే. అదేమిటండి? ఆత్మ దహింపబడదు అని కదా చెప్పారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఈ ఆత్మ నిత్యమైనటువంటి వస్తువు, ఆత్మ దహింపబడదు, ఛేదింపబడదు. అలా ఆత్మ గురించి ఎన్నో విషయాలు చెప్పారు కదా. అందులో ఆత్మ అగ్ని చేత దహింపబడదు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. మళ్ళీ ఇక్కడేమిటి, మన సంసారం అనేటటువంటి ఈ దావాగ్నిలో ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తూ దహింపబడుతోంది అని చెప్తున్నారు. అంటే
అది లౌకికమైనటువంటి అగ్ని. లౌకికమైనటువంటి అగ్ని ఆత్మని ఏమీ చేయలేదు. కానీ ఈ సంసారం అనేటటువంటి అగ్ని అసన్నేవ ఎంగిరపడియే దగ్ధపటం బోలే యాక్కుమిరే. అసన్నేవ లేనటువంటి వాడే. సంసారం అనేటటువంటి అగ్ని అంటే పరమాత్మ ఒకడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోనివ్వకుండా, ఆయనకి నేను దాసుణ్ణి అనేటటువంటి విషయం మనకి తెలియనివ్వకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను అనుభవించడమే నీ జీవిత పరమార్థము. వాటిని అనుభవిస్తూ వాటి వల్ల కలిగేటటువంటి సుఖాన్ని అనుభవించడం, ఆ విషయానుభవం వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని అనుభవించడమే నీ జీవిత పరమార్థము అని మనని నాది కానటువంటి దానిని నేనుగా భావించేటట్టుగా చేస్తుంది. శరీరం నిజంగా నేను కాదు. మనం ఎవరు అంటే ఆ లోపల శరీరంలో ఉన్నటువంటి ఆత్మనం మనం. అయినప్పటికీ కూడా ఈ శరీరమే నేను అనేటటువంటి భావన కలిగించి, భగవంతుడు అనేటటువంటి వాడు ఎవరూ లేరు, నాకు నేనే స్వతంత్రుణ్ణి అనేటటువంటి భావన కలిగించి లేనటువంటి వాడిగా అవుతున్నాడు. అలా శాస్త్రము ఎవరైతే భగవంతుడు లేరని అనుకుంటాడో, భగవంతుడి గురించి ఎవరైతే తెలుసుకోరో వారు అసన్నేవ భవతి, అసలు లేనటువంటి వాడే, అంటే జీవించి ఉన్నా కూడా సత్తు లేనటువంటి వాడే అవుతున్నాడు అని ఉపనిషత్తు చెప్పినట్టుగా ఈ సంసారాగ్ని మనల్ని లేనివారిగా చేసేసి, అంటే భగవంతుడి మీద జ్ఞానం లేనటువంటి వారిగా చేసేసి, లౌకికమైనటువంటి విషయాలలోనే మనల్ని నిమగ్నులను చేసేసి దగ్ధపటం బోలే. పైకి శుభ్రంగా శరీరం ఉంటుంది, సుఖ సంతోషాలని ఆస్వాదిస్తూ ఉంటాము, మనకి కావాల్సినటువంటి ఆనందాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ ఉంటాం, దుఃఖం కలిగినప్పుడు దుఃఖిస్తూ ఉంటాం. ఇదే పరమ భోగ్యమైనటువంటి విషయమేమో, ఇదే జీవిత పరమార్థమేమో అనుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. కానీ నిజంగా అదంతా కూడా అబద్ధం. మనం అనుభవించేటటువంటి సుఖాలు కానీ, దుఃఖాలు కానీ, సంతోషాలు కానీ, ఏర్పరచుకున్నటువంటి బంధాలు కానీ, ఇవన్నీ కూడా అబద్ధమైనటువంటివి. నిజమైనటువంటిది కేవలం పరమాత్మని పొందడానికి మాత్రమే శరీరాన్ని పరమాత్మ మనకి కటాక్షించాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోకుండా, ఆయన గురించి తెలుసుకోకుండా దగ్ధపటం బోలే యాక్కుమిరే. శ్రీవచన భూషణంలో చెప్తారు దగ్ధపటం బోలే అంటే ఏమిటి అంటే, ఒక చీర ఒక ఇంట్లో, పాత ఇంట్లో వస్త్రాలు, ఒక గూట్లో వస్త్రాలన్నీ కూడా పెట్టున్నాయి. ప్రమాదవశాత్తు ఆ ఇల్లు తగలపడిపోయింది. ఆ తగలపడిపోయిన తర్వాత అగ్నంతా కూడా ఆరిపోయిన తర్వాత యజమాని వచ్చి ఆ గూడు తలుపులు తెరిచి చూస్తే, గూట్లో తలుపులు తెరిచి చూస్తే ఆ లోపల ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. పట్టు చీరల్లాగే అంటే ఏమాత్రం అగ్నికి దహించి బూడిదైపోకుండా పట్టు చీరల్లాగే కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి ఆ యజమాని ఆ చీరను ముట్టుకుంటే అప్పుడు అది అది మొత్తం బూడిదగా మారిపోతుంది. దగ్ధపటం బోలంటే పైకేమో పుస్తకం, కాలిపోయినటువంటి పుస్తకం పైకి బాగున్నట్టుగా కనిపించిన లోపల అంతా కూడా పేజీలన్నీ కూడా నశించిపోయి ఎలా అయితే లోపల బూడిద అయిపోయి పైన అట్ట మాత్రం చక్కగా బాగున్నట్టుగా కనిపిస్తుందో, అలా దగ్ధపటం బోలే జీవితం. మన జీవితం కూడా పైకి సుఖాలని అనుభవించడం కోసం, సంసారం అనేటటువంటి దావాగ్ని అనుభవించడం కోసం, ఇక్కడున్నటువంటి విషయాలను అనుభవించడం కోసమే ఉన్నాము. అదే మన జీవితము అని బయటకేమో హాయిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ నిజంగా లోపల ఆత్మ అలా దగ్ధపటంలాగా దహించుకుపోతూ ఉంది. నిత్యము సంసారం అనేటటువంటి అగ్నిలో దహించుకుపోతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంది. దీనికి అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే, మనది కానటువంటి దాన్ని మనది అనుకోవడం. అదే సంసారం అంటే. క్రిందకి జారడము అంటారు. సంసారం అంటే భగవంతుడితో పాటు ఆ కౌస్తుభమణి ఎలా అయితే భగవంతుడిని వక్షస్థలాన్ని అంటిపెట్టుకొని ఎప్పుడూ ఎలా అయితే పెరుమాళ్ళ సాన్నిధ్యంలో ఉంటుందో, అలా మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఉండి ఆ నిత్యానుభవం అనుభవించవలసినటువంటి వారం అక్కడ నుండి ఆయనకి దూరంగా వచ్చేసి ఇక్కడ ఈ శరీరంలో పడిన తర్వాత శరీరమే నేను అనేటటువంటి భావనతోటి ఆయన ఒకడు ఉన్నాడు అనే, భగవంతుడు సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఈ సుఖాలను అనుభవించడమే నేను చాలా బాగున్నాను అని అనుకోవటమే ఆ ఉదీర్ణ సంసార దవాసు సుక్షణం. దావాగ్నిలో పడిపోయి మనం బ్రతకటము. ఒక చిన్న కర్ర మీద ఒక చీమ ఉంది, అటు ఇటు ఆ కర్రకి నిప్పు అంటించారు.
ఆ చీమ మధ్యలో ఉన్నటువంటి చీమ కొద్దిసేపటి వరకు నాకేం పర్వాలేదు, నేను హాయిగా ఉన్నాను అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ నిప్పు దగ్గరికి వచ్చేస్తూ ఆ చీమ కూడా తప్పించుకోవడానికి కూడా చీమకు దారి లేదు అనేటటువంటి విషయమే తెలుసుకోకుండా హాయిగా ఆ చీమ నేను ఆ కర్రపుల్ల మీద హాయిగా ఉన్నాను అనుకుంటుంది. ఇప్పటి వరకు ఆ దావాగ్ని సెగ దానికి తగిలేంత వరకు కూడా నేను హాయిగా ఉంది అనుకుంటూ ఉంటుంది. సెగ తెలిసినా కూడా సమయం ఇంకా లేదు కాబట్టి ఆ నిప్పులోనే పడి ఆ చీమ కూడా మరణిస్తూ ఉంటుంది. అలా మనకు కూడా చుట్టూతా ఈ విషయాలన్నిటి కూడా చుట్టూతా మన విషయానుభవం మన చుట్టూతా ఉండి ఈ సంసారంలో ఉండి ఈ విషయానుభవం చేయడమే పరమ ప్రయోజనము అనుకుంటూ ఇదే బాగుంది అనుకుంటూ ఉంటాము. అది సంసారాగ్ని అంటారు. ఒక పాము, విషము కక్కేటటువంటి పాము నీడలో ఉండి సుఖంగా ఉంది అని భావిస్తూ ఉండటమే సంసారం అనేటటువంటి దావాగ్నిలో ఉండి ఈ విషయానుభవం నాకు చాలా బాగుంది అనుకోవడం. ఎండలో నడుస్తూ వస్తున్నటువంటి ఒక అతనికి ఎక్కడ సేద తీర్చుకోవడానికి ఒక్క చెట్టు కూడా కనపడలేదు. కానీ అక్కడెక్కడో నీడ కనిపిస్తోంది. ఆహా, నీడ కనిపిస్తోంది కదా అని వెళ్ళి ఆ నీడలో కూర్చుంటే తీరా చూస్తే అది విషము కక్కేటటువంటి పాము యొక్క పడగ నీడ. అది తెలిసి పైకి చూసి తెలుసుకున్నప్పటికీ కూడా, అతనికి తెలిసినప్పటికీ కూడా పర్వాలేదు, నీడ కోసం నేను కాసేపు సేద తీరడం కోసం నేను ఇక్కడే ఉంటాను అని అనుకోవడం అవివేకం. అలా మనం కూడా ఈ శరీరం నేను కాదు అని తెలుసుకున్నప్పటికీ, భగవంతుణ్ణి పొందడమే పరమ ప్రయోజనం తెలుసుకున్నప్పటికీ కూడా ఈ విషయాలను అనుభవిస్తూ ఉంటామే. అది సంసారాగ్ని అంటే అనేటటువంటి విషయం చెప్తుంది. అలా ఉదీర్ణ సంసార దవాసు సుక్షణి, ఎటువైపు నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉన్నటువంటి సంసారం అనేటటువంటి దావాగ్నిని క్షణేన నిర్వాప్య, వెంటనే మరుక్షణంలోనే దాన్ని ఆర్పివేసేటటువంటిది ఒకటి ఉందండి. అదేమిటో తెలుసా? దయానురాగామృత సింధు సీకర. భగవంతుడి మీద భక్తి అనేటటువంటి సముద్రం అక్కర్లేదు, అందులో ఒక చిన్న నీటి బిందువు భగవంతుడి మీద మీ మనసులో భగవంతుడి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆ లేసమైనటువంటి ప్రేమ చాలు ఈ ఉదీర్ణ సంసార దవాసు సుక్షణి అని చెప్పబడినటువంటి ఈ దావాగ్నిని నిర్వాప్య, వెంటనే క్షణేన నిర్వాప్య, వెంటనే దానిని తొలగించి సుఖాన్ని కలిగించడానికి కోసం ఆ భగవంతుని యొక్క స్మరణ, ఆయన చరణామృత పానము చేస్తే చాలు. ఆ పానము, ఆ అమృతము మనని సంజీవిని, మరణించేటటువంటి వారిని కూడా బ్రతికించేటటువంటిది ఆ నిజమైనటువంటి అమృతమైతే, ఈ భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి అనేటటువంటి అమృతం ఏం చేస్తుంది అంటే సంసారం అనేటటువంటి దావాగ్నిని చల్లారుస్తుంది. అంత పెద్ద అరణ్యమంతా కూడా అగ్నితోటి నిండిపోతూ, అరణ్యమంతా కూడా దగ్ధమైపోతూ ఉంటే మానవ ప్రయత్నంతో మనం వెళ్ళి ఏవో ఫైర్ ఇంజన్ వాళ్ళు ఎన్నో ఫైర్ ట్రక్కులు తీసుకువెళ్ళి దాంతో దావాగ్నిని ఆర్పుదాము అంటే ఆ దావాగ్ని మానవ ప్రయత్నంతో ఆర్పుదామంటే ఆర్పలేము. ఎలా ఆర్పబడుతుంది అంటే ఒక ఎన్నో మేఘాలన్నీ కూడా వచ్చేసి ఒక పెద్ద వర్షం పడితే, పెద్ద తుఫాన్ లాంటి పెద్ద వర్షం పడితే అప్పుడు ఆ దావాగ్ని ఆరొచ్చేమో. అలా మన మనసులో భగవంతుని పట్ల ఏమాత్రం భక్తి ఉన్నా, లేసమైనా భగవంతుని మీద ప్రేమ ఉన్నా అదొక్కటి చాలండి. ఆ ప్రేమే గొప్ప. ఆ సీకరమే సింధు సీకరం. ఆ సింధువులో ఉన్నటువంటి ఒక చిన్న నీటి తుంపరే చాలు ఈ ఉదీర్ణ సంసార దవాసు సుక్షణి అనేటటువంటి గొప్ప దావాగ్నిని చల్లార్చడానికి. పెద్ద వర్షము అక్కర్లేదు, సముద్రం అంత జలములు అక్కర్లేదు. భగవంతుని మీద ఉండేటటువంటి లేసమైనటువంటి ప్రేమ చాలు. కొంచెం ఆ ప్రేమ ఉంటే చాలు, భక్తి ఉంటే చాలు, ఆ నీటి భక్తి అనేటటువంటి తుంపర ఉంటే చాలు ఇంత గొప్ప సంసార దావాగ్నిని చల్లార్చడానికి అంటున్నారు. అధ సో అభయం గతో భవతి ఎంగిరపడియే అప్పోదే అవిత్తు. ఏ క్షణమైతే కృష్ణుణ్ణి, పరమాత్మని మన మనసులో ధ్యానిస్తాము, అధ సో అభయం గతో భవతి, అప్పుడు సంసారం అనేటటువంటి భయం లేనటువంటి వాడవుతున్నాడు అని ఉపనిషత్తు చెప్పినట్టు. ఎప్పుడైతే భగవంతుణ్ణి నీ మనసులో నిలుపుకుంటావో, ఎప్పుడైతే భగవంతుడి మీద నీకు భక్తి కలుగుతుందో, ఎప్పుడైతే భగవంతుడికి నువ్వు శరణాగతి చేస్తావో అప్పుడు ఆ క్షణం మరుక్షణమే సంసారం అనేటటువంటి భయం లేనటువంటి వారం అవుతాము. అలా అపోదే అవిత్తు, వెంటనే ఆ
ఫలితము లభిస్తుంది. వెంటనే సంసారం అనేటటువంటి దావాగ్నిలో ఉన్నటువంటి ఆ తాపత్రయములన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నారు. తదైవ ముష్ణాతి క్షణేన నిర్వాప్యాయన్రుం సొల్లుగయ్యాలే ఇవ్వధికారిక్కు ఫలత్తుక్కు విళంబమిల్లై ఎన్గిరార్. క్రిందటి శ్లోకంలో క్షణే తదైవ ముష్ణాతి వెంటనే అపహరిస్తుంది అని చెప్పడం ద్వారా, ఈ శ్లోకంలో క్షణేన నిర్వాప్య అని చెప్పడం ద్వారా శరణాగతి చేసినటువంటి వారికి శరణాగతి చేసినటువంటి ఆ అధికారికి ఫలము వెంటనే లభిస్తుంది. అందులో విళంబమేమీ ఉండదు, ఆలస్యమేమీ ఉండదు అనేటటువంటి విషయం తెలియజేయబడింది. యదైషీ కాతులం అగ్నో ప్రోతం ప్రధూయతే ఎన్గిరపడియే సంసారత్తిలే ఇవన్ పట్టనోవై ఇవన్ విరోధి వర్గత్తోడే పోక్కుం ఈశ్వరణ్యంగై. ఆ సర్వేశ్వరుడి యొక్క విషయంలో ఆ కొంచెం భక్తి కలిగి ఉంటే, ఆ లేసమైనటువంటి ప్రేమ కలిగి ఉంటే మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే, యదేశీ కాతులం అగ్నౌ ప్రోతం ప్రధూయతే. రెల్లుగడ్డి, బాగా ఎండిపోయినటువంటి గడ్డిని తీసుకుని వెళ్ళి అగ్నిలో వేస్తే ఆ అగ్ని ఏ విధంగా దాన్ని దగ్ధం చేసేస్తుందో, బూడిద కూడా మిగల్చకుండా దగ్ధం చేసేస్తుందో, దూది పింజని తీసుకుని వెళ్ళి అగ్నిలో వేస్తే ఆ దూది పింజ యొక్క నామరూపాలు లేకుండా ఎలా అయితే అగ్ని దాన్ని దగ్ధం చేస్తుందో, అలాగే సంసారత్తిలే ఇవన్ పట్టునోవై సంసారంలో ఉండి ఆ ప్రపత్తి చేసినటువంటి ఆ భాగవతోత్తముడు పడేటటువంటి ఆ క్లేశాన్నంతటినీ కూడా విరోధి వర్గత్తోడే, అసలు ఉన్నాయా క్లేశాలు అనేటటువంటి విషయం కూడా తెలియకుండా, తర్వాత అసలు ఈయన దుఃఖాన్ని అనుభవించినటువంటి వాడా అండి, దుఃఖం అంటే రుచి అసలు తెలుసా ఈయనకి అన్నట్టుగా విరోధి వర్గత్తోడే పోక్కుం ఈశ్వరనే, వాటినన్నిటినీ కూడా తొలగిస్తాడు ఆ సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆండాళ్ళ తల్లి అయితే ఇంకా చక్కగా చెప్తుంది. చెప్పు ఆ మాధవుని యొక్క పేరు చెప్పండి చాలు, పోయప్పిజయం పొగదరువా నిండరవం తీయనెల్తూ సాగం చెప్పు అని చెప్తుంది. పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తే చాలు, మనసులో ఆయన నామాలు తలుచుకుంటే చాలు, మనకి పోయప్పిజయం పొగదరువా నిండరవం, అగ్నిలో వేసినటువంటి దూదపింజ ఎలా అయితే భస్మమైపోతుందో అలా మనకున్నటువంటి సంచితము ఆగామి అనేటటువంటి రెండూ కూడా తొలగింపబడతాయి. అప్పటి వరకు మనం సంపాదించుకుని దాచిపెట్టుకున్నటువంటి కర్మ ఫలాన్నంతటినీ కూడా సంచితము అంటారు. ఇక మీద రాబోయేటటువంటి ఫలాలన్నిటినీ కూడా ఆగామి అంటారు. అలా దాచిపెట్టుకున్నటువంటి ఆ సంచితము తొలగింపబడుతుంది. రాబోయేటటువంటి ఆ ఆగామి మనకు అంటకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఇక ప్రారబ్ధం అనేటటువంటిది భక్తి యోగం అయితే ప్రారబ్ధము పూర్తయిన తర్వాత భగవత్ కటాక్షం, భగవంతుని యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. కానీ శరణాగతి చేస్తే ఆ ప్రారబ్ధము కూడా పరమాత్మ తొలగించి మన చేత మనల్ని కటాక్షిస్తాడు, ఆ ప్రారబ్ధం కూడా నశించిపోతుంది అనేటటువంటి విషయం చెప్తారు. రామచంద్రుడు మారీచ సుబాహుల్ని సంహరించడంతో దీన్ని పోలుస్తుండు. మనకు ఉండేటటువంటి పాపాలని ఎలా పరమాత్మ తొలగిస్తాడు అంటే, సుబాహుణ్ణి ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించి అక్కడికక్కడ భస్మమైపోయేటట్టుగా చేసి, మారీచుణ్ణి కొన్ని వేల మైళ్ళ దూరానికి నెట్టివేసినట్టుగా రామచంద్రుడు రాముని యొక్క నామస్మరణ మన మనసులో చేస్తే మనలో ఉన్నటువంటి సంచితమంతా కూడా భస్మమైపోతుంది, ఆగామి అంటకుండా మనకి దూరంగా వెళ్ళిపోతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ప్రారబ్ధము కూడా ఈ శరణాగతి ప్రారబ్ధాన్ని అంటే ఈ జన్మలో మనం మనకి ఇక తెచ్చుకున్నట్టు ఆ సంచితం నుంచి కొంచెం తీసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అనుభవించడానికి పరమాత్మ ఏదైతే ఉంచాడో దాన్ని ప్రారబ్ధం అంటారు. ఆ ప్రారబ్ధం కూడా తొలగింపబడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. పరాంచ నివృత్తిం ప్రయచ్చతి పరుదేశ విశేషత్తిలే ఆనంద నిర్భరనాయ్ ఇరుక్కుం ఇరుప్పై తారా నిర్కుం. ఇక ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అంటే, ఒక దేశ విశేషం పరమపదంలో ఉండి ఆనందంతో పూర్ణుడై ఉండేటటువంటి స్థితి కలిగిస్తుంది. అప్పటి వరకు సంసారం అనేటటువంటి తాపత్రయాలను అనుభవిస్తూ నిత్యము దుఃఖం క్లేశంతో నిండి ఉన్నటువంటి ఈ ఆత్మవస్తువుకి, ఈ చేతనుడికి పరమపదం చేర్చి అక్కడ నిత్యానుభవం, నిత్య ఆనందాన్ని
ప్రసాదింపజేస్తుంది. ఒక్క క్షణంలో మారిపోతుంది. అప్పటి వరకు వేడిగా ఉన్నటువంటి సమ్మర్లో బాగా బయటికి వెళ్ళి ఒక అరగంటో గంటో తిరిగి వేడిగా ఇంట్లోకి రాగానే ఒక చల్లటి ఏసీ వేసుకుంటే ఎంత సుఖంగా ఉంటుందో, అలా అప్పటి వరకు తాపత్రయాలతోటి ఇన్ని జన్మలలో దుఃఖాలు క్లేశాన్ని అనుభవించి ఉన్నటువంటి జీవుడికి పరమపదం చేరగానే అక్కడ ఉన్నటువంటి ఆనందంతో నింపేస్తాడు ఆ సర్వేశ్వరుడు. పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తాడు సర్వేశ్వరుడు అంటున్నారు. నిరంజనః పరమం సామ్యముపైతి, నిరంజనః పరమం సామ్యముపైతి, కర్మబంధం తీరినటువంటి వాడై పరమాత్మతో పరిపూర్ణమైనటువంటి సామ్యాన్ని పొందాడు. పరమాత్మ ఎలా ఉంటాడో అలాంటి సామ్యాన్ని పొంది పరమాత్మ ఆనంద నిర్భరుడు కాబట్టి ఆనందాన్ని మన చేత అనుభవింపచేస్తూ ఉంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు జీవుడు ఆ పరమపదంలో. మమ సాధర్మ్యమాగత, నాతో సాధర్మ్యాన్ని పొందుతాడు అని భగవద్గీతలో కూడా చెప్తే, ఆయన ఎలా ఆనంద స్వరూపుడో ఈ జీవుడు కూడా పరమపదం చేరి పరమాత్మకి కైంకర్యం చేస్తూ ఉంటే ఆయన ఆనంద నిర్భరుడైనటువంటి వాడు, ఆనంద స్వరూపుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు మనం చేసేటటువంటి కైంకర్యాలు పుచ్చుకొని ఆయన ఆనందిస్తూ ఉంటే ఆయన దుర్ముఖ మండలాన్ని చూస్తూ ఆ జీవులు అక్కడ ఉన్నటువంటి ముక్త పురుషులందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. వారికి అక్కడ కైంకర్యానికి విరోధము ఉండదు, ఆ ఆనందానికి విరోధములు, ఆ ఆనందానికి మధ్యలో ఏ విరోధములు లేకుండా నిత్యానుభవం అక్కడ అనుభవింపబడుతుంది అంటున్నారు. స్వరాడ్భవతి, అతను స్వతంత్రుడవుతాడు. అతని మీద కర్మానుభవం ఏమీ పెత్తనం చేయకుండా ఈ లోకంలో మనం ఉన్నాము అంటే మనం ఎలా నడుస్తున్నాము అంటే మన కర్మకు అధీనమై మనం నడుస్తున్నాం, ప్రకృతికి అధీనమై మనం నడుస్తున్నాం. కానీ ఒక్కసారి పరమాత్మ కటాక్షం పడి ఈ సంసారం నుండి విడుదలై పరమపదం చేరిన తర్వాత మనని నియమించేటటువంటి వారు పైన ఇంకెవరు ఉంటారు, స్వతంత్రులుగా ఉంటాం. పరమాత్మ కూడా పాపం అక్కడ నియమించడు, కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మకి లోబడి ఉండి ఆయనకి కైంకర్యం చేయాలని కోరుకుంటారే తప్ప నిజంగా నిత్యులు ముక్తులు కూడా పరమాత్మ ఎలా అయితే అవధి లేనటువంటి నిరంకుశ స్వతంత్రుడో అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు కూడా అలాంటి వారే. కానీ వారి మనసులో అలా ఉండాలని కోరుకోరు. మేము ఎప్పుడూ పరమాత్మకి దాసులుగా ఉండాలి, అక్కడ మన స్వరూపం చక్కగా ప్రకాశిస్తుంది కాబట్టి మేము ఎప్పుడూ పరమాత్మకి దాసులుగా ఉండాలని వారు కోరుకుంటారు కాబట్టి అలా ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత జీవుడు స్వతంత్రుడు అవుతాడు, ఆయన పైన ఇంకొక అధికారి లేనటువంటి వారు అవుతారు. అలా ఇక్కడుంటే కర్మానుభవానికి లొంగి మన కర్మ ఎలా అయితే మనల్ని తీసుకువెళ్తుందో అలా ప్రవర్తింపవలసి వస్తుంది. కానీ అక్కడికి చేరిన తర్వాత జీవుడు స్వతంత్రుడు అవుతాడు అని ఎన్నో ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. అలా ఇక్కడ దావాగ్నిలో, సంసారం అనేటటువంటి దావాగ్నిలో నిత్యము దుఃఖం అనుభవించేటటువంటి ఈ జీవుడు పరమాత్మ మీద కొంచెం ప్రేమ ఉంటే చాలు, ఆ లేసమైనటువంటి భక్తి భావనే భగవంతుణ్ణి చేర్చి ఇంత ఆనందాన్ని కలగచేస్తుంది అంటున్నారు. ఇంత కలగడానికి కారణం ఏమిటండి అంటే త్వచ్చరణ అరుణాంబుజ ఇత్యాది ప్రాప్తనాయ్ సులభనాన ఉన్నడయ சிவந்த தாமரை போலே நிரதிசய போக்கியமான திருவடிகள் இரண்டில் అనురాగమాగిర అమృత సాగరత్తిలే ఒరుతి వలై ప్రాప్తమాన, మా అందరికీ కూడా ప్రాప్తమైనటువంటిది, సులభమాన అత్యంత సులభమైనటువంటివి, ఉన్నుడయ శివంద తామரை ఎర్రని తామరల వంటి నిరతిశయ భోగ్యమాన తిరువడిగల్ ఇరండిల్, ఆ నిత్య నిరతిశయమైనటువంటి నిత్యము ఆనందాన్ని కలగజేసేటటువంటి ఆ రెండు ద్వయము అంటే ఆ రెండు తిరువడి తామర పూల పట్ల అనురాగమాగిర అమృత సాగరత్తే, అనురాగం అనేటటువంటి అమృత సాగరంలో ఒరుతి వలై ఒక చిన్న కణము చాలు స్వామి, నిన్ను మా సంసారాన్ని దాటించి ఈ ఆనందాన్ని కలగజేయడం కోసము. ఇన్ని విశేషణాలు ఎందుకు వేశారండి పరమాత్మ యొక్క పాదార విందాలు అంటే, మిగిలినటువంటి సాధనాలన్నిటినీ పట్టుకుంటే అవన్నీ క్లేశంతో కూడుకున్నటువంటివి. అదే పరమాత్మనే ఉపాయంగా పట్టుకుంటే మనం శ్రమ పడవలసినటువంటి విషయమే లేదు. పట్టుకున్నప్పటి దగ్గర నుంచి కూడా అప్పటి నుంచే మనం ఆనందానుభవాన్ని అసలు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరమపదం వెళ్ళి ఆనందాన్ని అనుభవం చేయక్కర్లేదండి.
పరమాత్మ పాదార విందాలే మాకు ఉపాయము అని నమ్ముకుంటే ఆ క్షణం నుండి ఆ భోగభాగ్యాలన్నిటినీ కూడా భోగ్యతనంతటినీ కూడా మనం అనుభవించవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. త్వచ్చరణ అరుణాంబుజ ద్వయము, ఎర్రటి భోగ్యంగా ఉండేటటువంటి అప్పుడే విచ్చుకున్నటువంటి నీ పాదార విందాల పాద పద్మముల పట్ల అనురాగ అమృత సింధువు, అనురాగం అనేటటువంటి అమృత సింధువు, ఈ భక్తి అనేటటువంటిది ఈ పరమాత్మ పాదార విందాల పట్ల ఉండేటటువంటి ఆ ఆశ, కోరిక, ప్రేమ అనేటటువంటిది అమృత సింధువు. సముద్రంలో ఉండి సంసారంలో ఉండి సంసారంలో ఉండి ఆ దావాగ్నులను అనుభవించి నిత్యము మరణిస్తూ ఉండేటటువంటి జీవుడికి మృత సంజీవినిలాగా మళ్ళీ మనని బ్రతికించేటటువంటి గొప్ప మందు ఏమిటి, గొప్ప సాధనం ఏమిటి అంటే ఆయన చరణారవిందాలలో ఉండేటటువంటి అనురాగమే మళ్ళీ మనని బతికిస్తుంది. ఆత్మ నిత్యము దుఃఖం అనుభవిస్తూ పాపం నిత్యమైనటువంటి దానికి ఆత్మకి మరణం అంటూ ఉండదు, దానికి వినాశనం అంటూ ఉండదు. కాబట్టి ఈ శరీరం అనుభవింపచేస్తున్నటువంటి సుఖ దుఃఖాలు నిత్యము అనుభవిస్తూ దుఃఖంతో నిండి ఉన్నటువంటి ఆత్మకి మళ్ళీ ఒక చక్కగా ఆనందాన్ని అనుభవించాలి అనేటటువంటి ఆశ ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన పాదార విందాల పట్ల అనురాగం ఉంటే అప్పటికి మరణించడానికి సిద్ధంగా, మరణించలేదు కాబట్టి మరణించేటటువంటి అవస్థలో ఉన్నటువంటి ఆ ఆత్మ వస్తువుకి అమృతం వంటివి నీ చరణారవిందాలు స్వామి. ఆ చరణారవిందాల పట్ల ఉండేటటువంటి ఆ అనురాగము ఆ ఆత్మని మళ్ళీ బతికించి, ఆ ఆత్మకి మళ్ళీ ఆనంద అనుభవాన్ని మళ్ళీ కలగజేస్తుంది అంటున్నారు. అందులో కూడా ఆ అనురాగము పెద్ద అమృత సాగరంలా ఉంటుంది. అందులో ఒక చిన్న బిందువు చాలు ఈ ఆత్మానుభవాన్ని, గొప్పదైనటువంటి ఆనంద అనుభవాన్ని కలగజేయడం కోసము అంటున్నారు. అరుణ పదత్తాలే పరభాగరసం సొల్లుగిరదు. అరుణ పదంతో పరభాగ శోభను తెలియజేస్తున్నారు. అంటే పరమాత్మ పాదార విందాలు ఎలా ఉంటాయి? ఆయనేమో నీలమేఘ వర్ణుడు, ఇంద్రనీల మణికాంతులు ఈనుయేటటువంటి ఒక గొప్ప శోభ కలిగినటువంటి స్వామి. పైనేమో ఇంద్రనీల మణుల యొక్క శోభ కనిపిస్తూ ఉంటుంది. కింద అడుగున పాదార విందాలు అడుగు వైపునేమో ఎర్రటి తామరల వంటి శోభ కలుగుతూ ఉంటుంది. ఆ ఇంద్రనీల మణికాంతి, ఈ ఎర్రని అరుణవర్ణము రెండూ కలిసి ఒక అద్వితీయమైనటువంటి ఒక అనుభవైక వైద్యమైనటువంటి ఒక చక్కటి పరమ ఒక నూతనమైనటువంటి ఒక చక్కటి శోభ కలిగి ఉంటుంది. అలా ఎర్రటి రంగు, నీలి రంగు రెండు కలిసి ఒక అద్వితీయమైనటువంటి ఒక అందమైనటువంటి శోభ ఉంటుంది. ఆ శోభని ఇక్కడ అరుణ శబ్దంతో చెప్తున్నారు చెప్తున్నారు. అంబుజ పదత్తాలే మేన్మై కుళిర్చి నాత్తంగళాల్ వందరసం. ఇక అంబుజ పదంతో ఆయన పాదార విందాలు చక్కగా విప్పారినటువంటి తామర పువ్వుల్లా ఉన్నాయి అంటున్నారు. ఆ పదంతో మేన్మై మృదుత్వము, కుళిర్చి చల్లందనము, నాత్తుంగళ్ పరిమళము అనేటటువంటి వీడు మూడు కలగడం వల్ల ఉండడం వల్ల ఉండేటటువంటి ఆ రసానుభవాన్ని చెప్తున్నారు. అంబుజ పదంతో ఆయన పాదార విందాలు చాలా మృదువుగా కోమలంగా ఉంటాయండి. ఆయన పాదార విందాలు చాలా చల్లగా ఉంటాయి. ఆ సంసార తాపాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడు చల్లని ధనాన్ని అనుభవించాలి అంటే అదిగో ఆ అంబుజాలను పట్టుకోవాలి. ఆ అంబుజంలో ఉండేటటువంటి ఆ చల్లని ధనం మన శ్రమనంతటినీ కూడా తీరుస్తుంది. ఆ తామర పుష్పముల్లా ఉండేటటువంటి ఆ చరణార విందాలలో ఉన్నటువంటి ఆ పరిమళం, సౌగంధం మన శ్రమనంతా కూడా తీరుస్తూ ఉంటుంది. ఆయన మృదుత్వము మన కన్నులకి ముందు, మన మనసుకి ముందు ఆనందాన్ని కలగజేస్తుంది. ఆ మూడు కలయిక వల్ల కలిగేటటువంటి రసానుభవం ఏదైతే ఉందో దాన్ని అంబుజ పదంతో తెలియజేస్తున్నారు. ద్వయపదత్తాలే అన్యోన్య సదృశమాన సేర్తి అజుగాల్ వంద సారస్యం. ద్వయము అని చెప్పడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువులు కూడా పరమాత్మ యొక్క పాదార విందాలకు సామ్యం కాదండి. అన్యోన్య సదృశమాన, ఒకదానితో ఒకదానికి ఉండేటటువంటి పరస్పరం ఉండేటటువంటి పోలిక కలిగినటువంటి పాదపద్మములు ఆ రెండిటి యొక్క సేర్తి చూడడానికి ఎంతో ముచ్చటగా ఉండేటటువంటి ఆ సేర్తి వల్ల కలిగేటటువంటి ఆనందం
రెండు పాదార విందాలు ఆ చక్కగా ఒక చోట కూడినటువంటి ఆ పాదార విందాలను చూస్తే రెండు తామరపు కొలనులో గొప్పగా పెద్దదైనటువంటి కొలనులో రెండు ఎర్రటి తామర పువ్వులు బాగా వికసించినటువంటి తామర పూలు ఒక చోట చేరి ఉంటే ఎంత శోభాయమానంగా ఉంటుందో అలా అన్యోన్య సదృశమైన ఒకదానితో ఒకటి పోలికతో ఉండి ఆ రెండు సేర్తి వల్ల కలిగేటటువంటి సారస్యం గొప్పదైనటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం తెలియజేయబడింది. ఇత్తాల్ అనురాగ జనకమాన తిరువడిగళ్ళే. మన మనసులో ఆ అనురాగం అనేటటువంటి అమృతం, ఇంత అమృతం కలుగుతోంది అంటున్నారు కదా. ఎవరైతే శరణాగతి చేస్తున్నారో వారి మనసులో అనురాగ అమృతం అనేటటువంటిది ఉంది అంటున్నారు కదా. ఇంత అనురాగ అమృతం అసలు సాధ్యమా అండి? మన మనసులో విషయానుభవం చేసేటటువంటి ఈ మనసులో భగవంతుని యొక్క పాదార విందాల పట్ల ఇంత గొప్ప ప్రేమ అనేటటువంటి అమృతం ఉద్భవించడం అనేటటువంటిది అసలు నిజంగా సాధ్యపడేటటువంటి విషయమా అంటే అది మీ ప్రయత్నంతో వచ్చేటటువంటిది కాదండి. ఆ పాదార విందాలను కనుక మీరు ఒక్కసారి సేవిస్తే, శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడి యొక్క చరణాంబుజాలను కనుక మీరు ఒక్కసారి సేవిస్తే, దివ్యదేశం తిరు కాంచీపురం వెళ్ళి వరదరాజస్వామి యొక్క పాదార విందాలు ఒకసారి మీరు సేవిస్తే, తిరువేంగడం వెళ్ళి ఆ తిరువేంగడ ముడయాని యొక్క పాదార విందాలు కనుక మీరు కనుక సేవిస్తే, చరణ అరుణాంబుజద్వయము, ఆ రెండు పాద పద్మాలను, ఇంత ఎర్రగా ఉండేటటువంటి పాద పద్మములు, చల్లగా ఉండేటటువంటి పాద పద్మములు, సౌరభంతో కూడినటువంటి పాద పద్మములు, సుకుమారంగా ఉండేటటువంటి పాద పద్మములు, ఆ రెండు సేర్తి ఆ గొప్ప శోభను కలగజేసేటటువంటి ఆ పాద పద్మములు, ఇలాంటి గొప్ప భోగ్యమైనటువంటి ఆ పాద పద్మాలను మీరు కనుక సేవిస్తే అనురాగం పుట్టకుండా ఉంటుందా? అనురాగం కాదు, అనురాగం అనేటటువంటి సముద్రమే మీ మనసులో ఉద్భవిస్తుంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఇత్తాల్ అనురాగ జనకమాన తిరువడిగళ్ళెంగై. మనం ఏదో మన ప్రయత్నంతో ఆ అనురాగం, భక్తి అనేటటువంటి సముద్రాన్ని మన మనసులో ఏర్పరచుకోక్కర్లేదు. ఆ పాదార విందాలను మనసుతో, కళ్ళతో చూస్తే కాదు, మనసుతో చూస్తే ఆ అనురాగం అనేటటువంటిది ఆ పాదార విందాలే జనింపచేస్తాయి. అనురాగం ఉద్భవిస్తుంది తప్పకుండా. ఆ పాదార విందాల యొక్క కటాక్షంతో మనసులో అనురాగం అనేటటువంటి సముద్రం ఉద్భవిస్తుంది అంటున్నారు. అనురాగం తిరువడిగళిల్ అధ్యవసాయాత్మకమాన రుచి ఎన్నుదల్. ఆ తిరువడే నాకు ప్రాప్తము అనేటటువంటి గొప్ప రుచి కలిగి ఉండడాన్నే ఇక్కడ అనురాగము. ఆ పాదార విందాలను పొందడమే నా అభిలాష, నా కోరిక అనేటటువంటి విషయాన్ని ఈ అనురాగ సత్యంతో తెలియజేస్తున్నారు. ప్రపత్తి ఫలమాన కైంకర్యోపకరణమాన భక్తి ఎన్నుదల్. అనురాగము అంటే ఇక్కడ భక్తి, పరమాత్మకి కైంకర్యం చేయడానికి ఉండేటటువంటి భక్తి, కైంకర్యం చేయడానికి కావాల్సినటువంటి భక్తి గురించి చెప్తుంది. నిత్యము ఆయనని ధ్యానిస్తూ ఉంటే ఆయన మీద ఒక ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతి కలిగిన తర్వాత ఆయనకి దాస్యం చేయకుండా ఉండలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. దాన్ని ఇక్కడ అనురాగంతో చెప్తున్నారు. ప్రీతికారితమిరే కైంకర్యం. ప్రీతి కార్యమే కదా కైంకర్యము, ప్రీతిపూర్వకంగా ఉండేటట్టు కదా కైంకర్యము, ప్రీతితో ప్రేరేపింపబడేదే కదా కైంకర్యము. కైంకర్యం చెయ్యాలి అంటే అవతల వ్యక్తిని మీరు బాగా ప్రేమిస్తే, వారి మీద బాగా ప్రీతి కలిగితే అప్పుడు వారికి సేవ చేయాలి. ఎవరు చెప్పనవసరం లేకుండా వారికి సేవ చేయాలి అనేటటువంటి భావన కలుగుతుంది. ఆ ప్రీతి కలగడమే ఈ అనురాగ సత్తంతో చెప్పబడింది. అలా భగవంతుని యొక్క తిరువడిని సేవిస్తే ఆ తిరువడి మనలో ఒక రుచి కలిగించి, అనురాగాన్ని, భక్తిని కలిగించి, ఆ భక్తి ప్రేమగా మారి, ఆ ప్రేమ మనని ఉన్నవారిని ఉండనివ్వకుండా ఆ పాదార విందాలకి కైంకర్యం చేయాలి అని మన ఉద్యుక్తుల్ని మనని ప్రోత్సహిస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా అనురాగ అమృత స్మర్తవ్య విషయ సారస్యత్తాల్ స్వప్రయోజనమాయిరుక్కై అన్రియే పథ్యముమాయిరుక్కై. స్మరించదగినటువంటి భగవంతుడి విషయంలో స్వారస్యత వల్ల, ఆయన పరమ భోగ్యంగా ఉంటాడు కాబట్టి ఆ భోగ్యత వల్ల కలిగినటువంటి స్వప్రయోజనమే నాకే పరమ ప్రయోజనం. పరమాత్మ పాదార విందాలు అనుభవించడం నాకు పరమ ప్రయోజనం కదా, నా పరమ పురుషార్థము పెరుమాళ్ళ యొక్క పాదార విందాలు సేవించడమే కదా అని ఆ స్వప్రయోజనాన్ని తెలియచేయటమే కాకుండా పథ్యమాయిరుక్కై, సంసారం అనేటటువంటి వ్యాధిని
దూరం చేయడానికి ఉండేటటువంటి పథ్యము. కాబట్టి అమృతము అంటే దేవతలు నిత్యము యవ్వనంగా ఉండి వార్ధక్యాన్ని దగ్గరికి చేరనివ్వకుండా, మృత్యువుని దగ్గరికి చేరనివ్వకుండా ఉంచేటటువంటి దాన్ని అమృతము అని చెప్తారు. అలా ఈ సంసారంలో విషయానుభవం మన దగ్గరికి చేరకుండా దగ్గర చేరనివ్వకుండా ఉంచేటటువంటిది భక్తి అనేటటువంటిది అమృతము. భగవంతుడి మీద ఉండేటటువంటి ప్రేమ అనేటటువంటి పథ్యము మనని విషయానుభవం దూరంగా ఉంచి భగవంతుని యొక్క పాదార విందాల పట్ల కైంకర్యను నిరతులుగా చేసేటటువంటి చక్కటి పథ్యము అంటున్నారు. సింధు సీకరః அதனில் பெரியவா என்கிறபடியே விஷயானுரூபமான ప్రేమమెల్లాం వేండా అభిమత సిద్ధిక్కు ఎంగై. ఆళ్వార్లు చెప్పినట్టుగా స్వామి, నా ఆర్తి ఎంతటిదో తెలుసా, నువ్వు గొప్పవాడివి, అవధి లేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడివి. ఆ గొప్ప వైభవం కన్నా నువ్వు అంత సర్వేశ్వరుడివి, నిరంకుశ స్వతంత్రుడివి, అందరికన్నా గొప్పవాడివి అని చెప్తారే, నీకన్నా కూడా పెద్దది నా ఆర్తి. అదిల్ పెరియ అన్నవా, నీ ప్రేమ ఉంది, నీ కటాక్షం ఉంది, నీ పట్ల నువ్వు చూపించే కటాక్షం మా మీద ఎంతో గొప్పదని చెప్తారే, నీకు నా మీద ఉండేటటువంటి ఆర్తి ఎంతో గొప్పదని చెప్తారే, దానికన్నా పెద్దది నా ఆర్తి అని ఆ ఆళ్వార్లు చెప్పినట్టుగా భగవంతుణ్ణి పొందడానికి అంత ప్రేమ అవసరం లేదండి. మీ అభిమతం సిద్ధించడానికి అంత ప్రీతి అవసరం లేదు. అందులో ఒక చిన్న కణము ఉన్నా చాలు. అంటే భగవంతుని పొందడానికి పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు అవసరం లేదు. ఆయనని సేవించాలి అనేటటువంటి చిన్న కోరిక ఉంటే చాలు. ఆ చరణారవిందాలకి ప్రేమతో కైంకర్యం చేయాలి అనేటటువంటి చిన్న కోరిక ఉంటే చాలు. మన సంసార దావాగ్నిని అంతటినీ కూడా తొలగించి ఆయన నిత్యానుభవము, నిత్య ఆనందానుభవము అనేటటువంటి గొప్ప పురుషార్థాన్ని ఆయన కటాక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, భగవంతుని పట్ల ఏమాత్రం ప్రేమ కలిగి ఆయనని ఏమాత్రం మనసులో స్మరించినా చాలు, ఈ సంసారం అనేటటువంటి దావాగ్ని తొలగిపోతుంది. వెంటనే మనకి పరమపదం లభించి అక్కడ నిత్య కైంకర్యము లభిస్తుంది. దానికి మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే, భోగ్యమైనటువంటి ఆ చరణారవిందాలను సేవించడమే మనం చేయవలసినటువంటి పని. ఎప్పుడైతే ఆ చరణారవిందాలను సేవిస్తామో అప్పుడు వెంటనే ఆ చరణారవిందాలే మన మనసుల్లో రుచిని కలగజేసి అది గొప్ప అమృత సింధువుగా మారేటట్టుగా మనని కటాక్షించి, అంత కూడా అవసరం లేదండి, ఆ అమృత సింధువులో ఒక్క సీకరం, ఒక చిన్న తుంపర చాలు మన సంసారాన్ని తొలగించి నిత్య అనుభవాన్ని కటాక్షించడం కోసము అని మానసిక ప్రపత్తి గురించి, వైభవం గురించి ఈ శ్లోకంలో ఆళ్వార్లు మనకు కటాక్షిస్తున్నారు. ముందు వాచికంగా తెలియచేశారు, తర్వాత కాయకంగా తెలియచేశారు. ఇప్పుడు మనసులో ఏమాత్రం చిన్న స్మరణ చేసినా చాలు, ఆయనే నాకు రక్షకుడు, ఆయనే నేను పొందవలసినటువంటి పరమ పురుషార్థము, భోగ్యభూతుడైనటువంటి ఆయననే నేను చరణార విందాలనే నేను పొందాలి అనేటటువంటి ప్రేమ కలిగినటువంటి వారి యొక్క విరోధములన్నింటినీ కూడా ఆయనే తొలగించి సుఖాన్ని, పరమసుఖాన్ని ఆయనే కలగజేస్తాడు అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు ఈ శ్లోకంలో తెలియజేశారు. ఉదీర్ణ సంసార దవాసు సుక్షణి క్షణేన నిర్వాప్య పరాం చ నివృత్తిం ప్రయచ్చతి త్వచ్చరణ అరుణాంబుజద్వయానురాగ అమృత సింధు సీకరః. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. షఠార్యటిరాత్రోక్తత్రయ్యంతార్థప్రదాయినే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. రామానుజదాస్.